ఈరోజు మన వీడియోలో హిప్ పార్ట్ని మొత్తం రెడ్యూస్ చేసే ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఇది కార్డియో వర్కౌట్. యాక్చువల్లీ మనము ఏంటిదంటే హ్యాండ్స్ని ఈ విధంగా రైట్ టు లెఫ్ట్ మన యొక్క హిప్ పార్ట్ మాత్రమే స్వింగ్ చేయాలి. బట్ హీల్ అనేది ఫ్లోర్కి టచ్ అవ్వకూడదు. ఓన్లీ టోస్ పైన మాత్రమే విత్ జంప్తో చేయాలి. చూడండి. ఓకే, 1 2 హ్యాండ్స్ని కూడా స్వింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన యొక్క రిబ్స్ కేజ్లో ఉన్న ఫ్యాట్ని కూడా నెమ్మదిగా రెడ్యూస్ చేయవచ్చు. సేమ్ అలాగే షోల్డర్ పార్ట్లో ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ చేసాం కదా, లెఫ్ట్ టు రైట్. ఓకే, ఇలా ఈచ్ సైడ్ 30 or 40 లెర్నర్స్ అయితే 10 రిపిటేషన్స్ చేస్తే సరిపోతుంది ఈచ్ సైడ్. అదే ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళైతే 30 or 40 చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ మనం 1 డే చేస్తే రిజల్ట్ రాదండి, ఎవ్రీడే చేస్తే కంపల్సరీగా రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, నేను జంప్లో చేస్తాను. నా హీల్ చూడండి, హీల్ని నేను పైకి లిఫ్ట్ చేస్తాను. ఇది పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ అలాగే ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ చేశాను, రైట్ టు లెఫ్ట్ చేశాను, లెఫ్ట్ టు రైట్ కూడా సేమ్ అలాగే ఈక్వల్గా చేసుకుంటే సరిపోతుంది. బట్ విత్ జంప్ కూడా యాడ్ చేయాలి. ఓకే, హీల్ అనేది ఫ్లోర్కి టచ్ అవ్వకూడదు, ఓన్లీ టోస్ పైన మాత్రమే చేయాలి. ఇలా చేస్తుంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కూడా రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ చాలామందికి వేస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాన్ని నెమ్మదిగా రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. బట్ డైలీ కంటిన్యూగా చేయండి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.